శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, మీ ఛానల్‌లో ఇన్ని స్తోత్రాలు, ఇన్ని పూజలు ఎందుకు పెడుతూ ఉంటారు అని. ఏమీ లేదు, మీరు ఎక్కడైనా స్వీట్ షాప్‌కి వెళ్లారనుకోండి, అక్కడ అన్ని స్వీట్స్ ఎందుకు పెడతారు? అంటే మీకు అందులో ఏదో ఒకటి నచ్చి తిని కడుపు నింపుకుంటారని, అంతేనా? అలాగనే ఇన్ని స్తోత్రాలు ఇస్తే మీ మనస్సుకి నచ్చిన దేవతా స్వరూపం ఉంటుంది. కొంతమందికి ఆంజనేయ స్వామి నచ్చచ్చు, కొంతమందికి అమ్మవారు నచ్చచ్చు, కొంతమందికి శివయ్య నచ్చచ్చు. అలా మీ మనస్సుకి నచ్చిన దేవతా స్వరూపాన్ని మీరు ఆరాధించుకొని భగవంతుడికి దగ్గరవుతారు. ఆయన దయ వల్ల కష్టాల నుంచి బయటపడతారు అని. అలాగా సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఒక సోదరి వైష్ణవి యాదవ్ అని ఒక చిన్న మెసేజ్ రాశారు. చాలా చిన్న మెసేజ్ ఇది. కానీ ఈ రకమైన సమస్యలో ఉన్న వాళ్ళు ఎవరినైనా గట్టెక్కించగలిగిందనుకోండి, చాలు మాకు సంతోషం. ఇంతకీ ఏం రాస్తున్నారు అంటే, కెరియర్‌లో 7 ఇయర్స్ గ్యాప్ వచ్చిందిట. అది కూడా హెల్త్ ఇష్యూస్ వల్లట. 7 ఇయర్స్ గ్యాప్ వస్తే కనుక మళ్ళీ ఉద్యోగం రాదు. చాలా 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 కష్టం. దీనికి తోడు హెల్త్ ఇష్యూస్. ఎంత ప్రయత్నించినా ఇంక ఉద్యోగం రాక చివరికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారట. చూడండి, జీవితంలో సమస్యలు ఎప్పుడూ కూడా ఫస్ట్‌దొచ్చిందనుకోండి, మనం కృంగిపోతే సెకండ్‌కి కారణం అవుతుంది. అక్కడ కృంగిపోతే థర్డ్‌కి కారణం అవుతుంది. ఆ చివరికి డిప్రెషన్‌కి వెళ్తుంది. ఈ డిప్రెషన్‌కి వెళ్ళిన వాళ్ళే చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటారు. అయ్యో! మా జీవితం ఇక్కడ బాగుపడట్లేదు అని. అలా చేసుకునే ఒక్క క్షణం నిలబడి గుర్తుపెట్టుకోండి, బ్రతికుండగానే మనం సాధించగలం. చనిపోతే ఏది సాధించలేం. ఆత్మహత్య తర్వాత జీవితం ఇంకా దుర్భరంగా ఉంటుంది. అసలు మీరు గరుడ పురాణం లాంటిది చదివి ఆత్మహత్య తర్వాత జీవితం ఎలా ఉందో తెలిస్తే ఎవడో ఆత్మహత్య అనేది చేసుకోడు. బాబోయ్! దానికన్నా ఈ కష్టాలు పడ్డమే బెటర్ రా అనిపిస్తుంది. ఆ జీవితం ఏమిటో మనకి చెప్పేవాడు ఎవ్వడు లేడు కాబట్టి, ఓహో! అదేదో బానే ఉంది అనుకుని ఆత్మహత్యలు చేసుకుంటారు. డిప్రెషన్‌లొస్తే ఎప్పుడూ ఆత్మహత్యల జోలికి వెళ్ళకండి. ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాలు చదవండి. హనుమాన్ చాలీస్ లాంటివి చెయ్యండి. ఆ డిప్రెషన్‌లోంచి బయటపడతారు. ఆ సమస్యలోంచి కూడా బయటపడతారు సుందరకాండ లాంటివి చేయగలిగితే. అయితే ఈ సోదరు ఏం చేసింటే, ఇంతకీ అర్జునకృత దుర్గాస్తుతి అని ఉంది. అబ్బో! అదైతే ఎన్ని లక్షల జీవితాల్ని మార్చిందో. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన కీలకం. అర్జునుడి నోట్లోంచి వచ్చిన అద్భుతమైన స్తుతి అది. ఎవ్వరైనా చేసుకోవచ్చది. ఆ తల్లి అప్పుడది చేయడం మొదలుపెట్టింట. అదొకటి. దుర్గాదేవి 32 నామాలు ఉంటాయి. అవి వారాహిదేవి 12 నామాలుంటాయి. అవన్నీ తీవ్రంగా చేయడం మొదలుపెట్టింట. దుర్గాదేవి అంటే దుర్గమమైన ఆపదల నుంచి బయటికి తీసుకొచ్చే తల్లి అని అర్థం. ఎటువంటి సమస్య నుంచైనా దుర్గాదేవి పాదాలు పట్టుకుని ఆర్తితో ప్రార్థించగలిగితే, మరి అమ్మ కదా, అమ్మ హృదయం కరిగిపోదు, వెంటనే బయటికి తీసుకొచ్చేస్తుంది. అలాగే ఈ తల్లి చేసేసరికి చివరికి ఉద్యోగం వచ్చింట. డిప్రెషన్ నుంచి కూడా బయటపడ్డానండి అమ్మ దయ వల్ల. అమ్మ పాదాలు గట్టిగా పట్టుకోండి అని అందరికీ బల్లగుద్ది చెప్తున్నారు ఈవిడ. కొన్నాళ్ల క్రితం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన సోదరి ఇప్పుడు అందులోంచి బయటకొచ్చి ఉద్యోగం చేసుకుంటూ, మీరందరూ కూడా అమ్మ పాదాలు పట్టుకోండి అని అందరికీ చెప్పగలుగుతున్నారంటే ఇంతకన్నా పాజిటివ్ మెసేజ్ ఏముంటుంది? శ్రీమాత్రే నమః.